కాంగ్రెస్ నుంచి కూడా మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఏంటి అంటే బెయిల్ కోసం కాంప్రమైజ్ అయ్యారంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కవిత బెయిల్ కోసం. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఇదే అంశం, కవితను జైలుకు పంపకుండా బీజేపీతో కాంప్రమైజ్ అయ్యారన్నది అప్పుడు అలిగేషన్. ఇప్పుడు అప్పుడు జైలు, ఇప్పుడు బెయిలు. కళ్యాణ్ గారు, అంటే ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేటటువంటి విషయం ఏంటిది అని అంటే, రేవంత్ రెడ్డి గారు ప్రజా పరిపాలన మొదలు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి లెక్క మేము మా మేనిఫెస్టోలో ఎట్లయితే సంక్షేమాల గురించి మాట్లాడినామో, అభివృద్ధి గురించి మాట్లాడినామో, అవినీతి చేసినటువంటి వాళ్ళని లోపటేస్తామని కూడా మాట్లాడినాం కదా. అట్లాంటప్పుడు అవినీతి పరులని విచారణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రేపు పొద్దున లోపలికి పోయేటట్టున్నాం అనేటటువంటి భయం ఉంటున్న వాళ్ళు ఢిల్లీకి పయనమైపోయినటువంటి పరిస్థితి మేము చూసినాం. అందరు చూసిరు, సర్వసభ్య సమాజం చూసింది. పోయేసేసి మరి ఎవరు కాపాడేటోళ్ళు అని అంటే అవినీతి పరులకి ఆరాధ్య దైవం లెక్క మరి నరేంద్ర మోడీ గారు ఉండరు కాబట్టి, రేపు పొద్దున మమ్మల్ని కాపాడే ప్రభు ఈయననే ఉంటాడు కాబట్టి అడిగి పోయేసేసి వీరు ములాఖాతులు అయిపోయి మాట్లాడుకున్నట్టు సందర్భాలు మనందరం కథనాలలో మనం ఇంటనే ఉన్నాం. వాస్తవానికి కూడా రేపు పొద్దున మనం అరెస్ట్ చేస్తారు అంటే మనం కాపాడేటోళ్ళు కూడా ఒకరు కావాలని రాజకీయ నాయకులు ఎవరైనా చూస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు విచారణల పేరుతోటి రేపు పొద్దున అవినీతిని మొత్తం తవ్వుకుంటా రేపు పొద్దున కల్వకుంట్ల కుటుంబాన్ని లోపడేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు ఈ నేపథ్యంలో మరి ఆ కుటుంబ పెద్ద లెక్క కొడుకుని పంపించేసేసుకొని అటు కొన్ని సీట్ల దగ్గర కాంప్రమైజ్, తర్వాత అసెంబ్లీలో ఎటు సహకరించుకున్నాము, లోక్సభలో కూడా మేము సహకరిస్తాము, కానీ మమ్మల్ని కాపాడండి అనేటటువంటి ఒక రిక్వెస్ట్ అయితే బేసిక్ చేసుకుంటారు కదా. దీనికి ఏదో మన కొత్త ఈక్వేషన్స్ డ్రా చేయాల్సిన ఆధారాలు ఉన్నాయా? మీరు జనరలైజ్ చేసి అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా జనరలైజ్ గా చెప్పొద్దు కదా. మీరు నేను చెప్తే తప్పేం లేదేమో, అది కానీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక వ్యవస్థ ఉంటుంది, అతని దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఆధారాలు ఉన్నాయా ఊరికి అన్నమాట? అది ఆయనకు ప్రాథమిక సమాచారం లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడరు కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి మాట్లాడిండ్రు అని అంటే, అందులోనూ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు అని అంటే ఆయన ఇంటెలిజెన్స్ లేదని మాట్లాడాడు కదా. సో ఇంకా రేపు పొద్దున ఖచ్చితంగా మనం జైళ్లలో పడతాము అనేటటువంటి అంశం వచ్చినప్పుడు బీజేపీతో ములాఖత్ అయిపోతున్నటువంటి సందర్భాలని ఒక 4-5 సీట్లలో వీక్ అభ్యర్థులను పెట్టి బీజేపీకి కొంచెం పుష్ చేసేటటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఉదాహరణలు కూడా మేము మాట్లాడినాం. రామ్మోహన్ రెడ్డి, ఎక్కడెక్కడ మీకు కనిపిస్తున్నాయి? రామ్మోహన్ రెడ్డి గారు, ఎక్కడెక్కడ అలా వీక్ అభ్యర్థులు కనిపిస్తారు మీకు బీఆర్ఎస్ లో? అంటే బీజేపీకి అండర్స్టాండింగ్ భువనగిరి తీసుకోండి, చేవెళ్ళ తీసుకోండి, మల్కాజ్గిరి తీసుకోండి, ఇవన్నీ ఏంటివి సార్? ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్లను పూజ చేసేటటువంటి ప్రయత్నాలే తప్ప అంతకుమించి ఏమని చెప్పుర్రి. కొన్ని మీ ప్రచారాల ముందుకు సాగుతున్నారు అంటే ఎక్కడ కనిపిస్తలేదు. అరే మీరు 4 గోడల మధ్యలోనే ప్రచారం అంటారు, 4 గోడల మధ్యలోనే డిన్నర్లు వేస్తారు, 4 గోడల మధ్యలోనే అయిపోయిందని అంటున్నారు. ఎక్కడ కూడా ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉంటున్నటువంటి అండర్స్టాండింగ్ క్లియర్ కట్ గా అర్థమైతా ఉంది. అంతేకాదు, రైతుల సమస్య గురించి ఏదైనా మాట్లాడినప్పుడు బీజేపీ దాన్ని ప్రొటెస్ట్ల కిందకి తీసుకొని కార్యక్రమాలు చేస్తుంది. రైతుల గురించి మాట్లాడగానే లేకపోతే కరువు గురించి ఉత్తగానే అనగానే వీళ్ళిద్దరు కూడా కామన్ గా షేర్ చేస్తున్నటువంటి మెటీరియల్ అధికారికంగా భాష వ్యక్తులు మాత్రమే వేరే కనిపిస్తున్నారు తప్ప భావం అంతా ఒకటే కనిపిస్తుంది కదా. రైట్, ఒక్క నిమిషం. రెడ్డి గారు, హరీష్ గారు క్లియర్ గా చెప్తున్నారు. రిజల్ట్ వచ్చిన జూన్ 3 సాయంత్రం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారో చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా రేవంత్ రెడ్డి అనేది హరీష్ గారి మాట. ఇప్పుడు దానం నాగేందర్ గారు ఒక ప్రముఖ ఛానల్ లా నాతోటి ఇట్లా అన్నాడు. ఆయన నార్మల్ గా దేవుని కేటీఆర్ నమ్మడు, కానీ పిల్లలు అంటే బాగా ఇష్టము. నేను నా పిల్లల్ని తీసుకొని వస్తా గుడ్లకి, ఆయన పిల్లల్ని కూడా తీసుకొని రామాను. ఈ సమాజం ముంగట ఇద్దరం పిల్లల మీద ఒట్టు తీసుకొని నువ్వు అన్నవాలేదో చెప్పాలని అన్నాడు. మరి రాలేదు, నువ్వు అన్నవాలేదో అడిగింది కదా ఓపెన్ గా. రైట్, ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఇష్యూలు అన్ని డైవర్ట్ చేస్తూ ప్రజా సమస్యలు అసలు ఎన్నికల ఎజెండానే కాకుండా ఈ ఎన్నికలకు వెళ్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి టచ్ లో ఉన్నారు, పార్టీలు మారుతారు. ఇవన్నీ నిన్న ఒక ఫోటో చూసాను నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలిసిన కేటీఆర్ బామ్మర్ది రాహుల్ రావు. ఆ రాహుల్ రావు ఎవరో నాకు ఇప్పటివరకు తెలియదు. అది కూడా రేవంత్ రెడ్డిని కలిసి ఫోటో వేయడం అంటే అలాంటి వాళ్ళని కూడా తీసుకొని ఏం ఇండికేషన్ ఇద్దామని, అది ఎవరో కూడా తెలియదు. ఆయన తీసుకోవడం ద్వారా మీరు సాధించేది ఏంటి? ఇప్పుడు ఆ ఇండికేషన్ కంటే ఫస్ట్ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఇస్తున్నటువంటి ఇండికేషన్ ఏంటనేది మనకి ఇంపార్టెంట్. మనం ఈరోజు అది కాదు నేను అడుగుతున్న పాయింట్ వేరు. ఏంటంటే మీరు పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలన్నారు, రాళ్లతో కొట్టి చంపాలన్నారు. ఇన్ని మాట్లాడి లాస్ట్ కేటీఆర్ బామ్మర్దేవ్లో రాహుల్ రావట ఆయన కండువా కప్పాల్సిన ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ కి 100 రోజుల్లోనే? ఒకటి పెట్టారు వాళ్ళు, వాళ్ళ కజిన్, వైఫ్ వాళ్ళ కజిన్. ఓకే, కళ్యాణ్ గారు ఆయన ఎవరో నాకు తెలియదు. తెలంగాణ మూవ్మెంట్ లో లేడు, టీఆర్ఎస్ లో కనిపించలేదు ఎన్నాడు.
అతనికి కండువా కప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? సొంత తమ్ముళ్ళు కూడా కాదని కూడా చెప్పండి కేటీఆర్ గారు. ఒకటి, ఎవరికి కప్పుతున్నాం అనేటటువంటిది మా పార్టీలోకి వస్తున్నప్పుడు వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎట్లాంటి కుంభకోణాలు లేనప్పుడు ఖచ్చితంగా మేము దాని మీద చేసినాము. దానం నాగేందర్ మీద ఎలాంటి ఆరోపణలు లేవా? వస్తామన్నాడు కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో చింతగట్టి సీర్తామన్నారు తెలంగాణ ద్రోవులని, పక్కకు తీసుకొచ్చి కూర్చేసి మంత్రి పదవులు ఇచ్చిండ్రు అదే కేసీఆర్ గారు. అదే పని మీరు చేస్తున్నారా? అదే పని మీరు చేస్తున్నారా? ఇప్పుడు అదే పని మేము చేస్తున్నారా? అట్లాంటిది ఏం చేస్తలేము అంటున్నా. మేము అట్లాంటివి చేస్తలేం కదా. ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు కదా, 3 ఎమ్మెల్యేలు వచ్చారు, 4వ ఎమ్మెల్యే చెప్పనీకే మేము చేర్పించుకోవద్దని చెప్పనీకే ఏ కుంభకోణాలు నన్ను ఉండా చూపించండి అంటున్నా. మీరే చెప్పారు కదా. దానం నాగేందర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు మీరే. దానం నాగేందర్ పై ఆరోపణలు చేశారు మీరు. అన్నప్పుడు బొంతు రామ్మోహన్ గారి మీద భూ కబ్జాదారుడు 100 కోట్లు అని చెప్పారు మీరే. బీఆర్ఎస్ బీజేపీ ఈ రోజు దేశవ్యాప్త రాజకీయాలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ధరల మీద, నిరుద్యోగం మీద, తెలంగాణ హక్కుల మీద కొట్లాడుతుంటే ఈ రెండు కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసెంబ్లీ ఎన్నికల హామీల గురించి మేము నెరవేరుస్తున్న దాని మీద కొట్లాడుతున్నారు కామన్ ఎజెండా పెట్టుకొని. గీడ వీళ్ళిద్దరు ఒకటి. మీరు హామీలు నెరవేర్చకుంటే వాళ్ళే అండి కొట్లాడాలి. మీరు హామీలు నెరవేర్చకపోతే కొట్లాడాల్సింది బీజేపీ బీఆర్ఎస్, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కదా అవి. అవును సార్, కేసీఆర్ ఎందుకో మోడీని తిడతలేడు అంటున్నా, అధికార పార్టీ కదా. ఎందుకు తిడతలేము? కేసీఆర్ ఎందుకు మోడీని తిడతలేడు? అట్లా కాదు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో లేరు, కేరళలోనో ఢిల్లీలోనో ప్రచారం చేస్తారు, అందుకే మీరు చూడలేదు. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ కిషన్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు.